బ్రేక్అవుట్ స్టాక్స్ ని ఐడెంటిఫై చేసుకోవాలి అంటే గూగుల్లో అవర్లీ గైనర్స్ అని సెర్చ్ చేస్తే ఒక వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి నిఫ్టీ 500 అని ఉంటుంది. దీన్ని మనం నిఫ్టీ 100 గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అవర్లీ గైనర్స్ అని ఉంటుంది. అవర్లీ గైనర్స్ లో ఏ స్టాక్స్ అప్ సైడ్ మూవ్మెంట్ ఉందో ఆ స్టాక్స్ అనేవి వస్తాయి. అవర్లీ లూజర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ అవర్లీ లూజర్స్ లో మనకి ఏ స్టాక్స్ డౌన్ ఫాల్ లో ఉన్నాయో ఆ స్టాక్స్ వస్తాయి. ఇక్కడ కరెంట్ అవర్ అని ఉంటుంది. డిఫాల్ట్ గా మనకి మార్కెట్ అనేది 9:15 కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ స్క్రీనర్ ని ఎప్పుడు రన్ చేయాలంటే 9:15 కి కానీ 10:15 కి కానీ రన్ చేసుకోవాలి. ప్రిఫరబుల్ టైం ఫ్రేమ్స్ వచ్చేసి 9:15, 10:15, 11:15. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు 10 to 11 అనే టైం ని క్లిక్ చేసుకుంటున్నాను. హ్యావెల్స్ ఇండియా అనే స్టాక్ ఉంది. 10:15 టైం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ క్యాండిల్ యొక్క ప్రైస్ అనేది రన్నింగ్ లో ఉంది. ఎప్పుడైతే మనం 10:15 కి ఈ స్టాక్ ని ఐడెంటిఫై చేస్తామో ఆ ముందు క్యాండిల్ యొక్క హై అండ్ లోకి ఈ విధంగా మనం ఒక బాక్స్ అనేది డ్రా చేసుకుని ఈ బాక్స్ యొక్క లో పాయింట్ అనేది స్టాప్ లాస్ గా పెట్టి మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవాలి. అవర్లీ లూజర్స్ మీద సెలెక్ట్ చేసుకుని ఇక్కడ 10 to 11 టైం స్లాట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నాకు హాల్ అనే స్టాక్ రెడీగా ఉంది. 10:15 కి ఈ స్టాక్ అనేది ఈ క్యాండిల్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది కాబట్టి దాని ముందు క్యాండిల్ యొక్క హై అండ్ లోకి ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకొని ఈ క్యాండిల్ యొక్క హై అనేది స్టాప్ లాస్ గా పెట్టుకొని సెల్ పొజిషన్ అనేది తీసుకుంటాం.